మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కుషాయిగూడ జోన్ ఏసీపీ కార్యాలయంలో అలైవ్ కార్యక్రమంపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి అదనపు డీసీపీ ఎన్ వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రయాణాలు సాగించే ప్రజలు సురక్షితంగా ప్రయాణించి ఇంటికి తిరిగి వెళ్లాలనే ఉద్దేశంతో అలైవ్ అనే 10 రోజుల కార్యక్రమాన్ని తీసుకొని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు అవగాహన సదస్సులు కార్యక్రమాలు ఏర్పాటు చేశామని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ అదనపు డీసీపీ ఎన్ వెంకటరమణ తెలిపారు. అలైవ్ కార్యక్రమం అన్ని వర్గాల ప్రజల్లోకి వెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. అందుకోసం అన్ని కాలనీలలో, ప్రధాన కూడళ్లలో, కమ్యూనిటీ హాళ్లలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆటో డ్రైవర్లు, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని కోరారు. ముఖ్యంగా వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, సెల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని, రాంగ్ సైడ్లో ఓవర్టేక్ చేయరాదని తెలిపారు. అలాగే సీటు బెల్టు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని, సిగ్నల్ జంపు చేయరాదని తెలిపారు. రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు, వాహనదారులు ప్రమాదాలకి గురై తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అదనపు డీసీపీ ఎన్ వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపి సురక్షితంగా ఇంటికి వెళ్లాలని, మీకోసం మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ఏసీపీ వై వెంకటరెడ్డి, కుషాయిగూడ సిఐ ఎల్ భాస్కర్ రెడ్డి, ఎస్ఐలు సుధాకర్ రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వాహనం నడపనని నేను నడిపే వాహనంపై పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించనని దాదాపు 10 రోజుల ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ ట్యాక్సీ డ్రైవర్స్కి లేదా ఆటో డ్రైవర్స్కి, ఆల్ డ్రైవింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం, రోడ్డు మీద ట్రాఫిక్ నిబంధనల గురించి తెలియజేయడం, అదే కాకుండా సేఫ్గా సురక్షితంగా ఇంటి నుంచి బయటికి పోయిన వ్యక్తి సురక్షితంగా మళ్ళీ ఇంటికి రావాలి. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈ అరైవ్ అనే ప్రోగ్రాం తీసుకున్నారు. అరైవ్ అంటే మనము పోయిన వాళ్ళం సురక్షితంగా ఇంటికి రావాలి, బ్రతికి రావాలి, జీవితంతో రావాలి, చనిపోయి రాకూడదు అనేది దీని యొక్క సారాంశం. అందరికీ ప్రజా భద్రతకు సురక్షితంగా డ్రైవ్ చేసి మళ్ళీ ఇంటికి సురక్షితంగా రావాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ క్రైమ్లో ఎన్నో క్రైమ్ జరుగుతున్నాయి, కానీ ఎంత పెద్ద క్రైమ్ జరిగినా నిజంగా ప్రాణాలు ఎక్కువ పోయేది రోడ్డు ప్రమాదాలలోనే పోతుంది. అంతేకాకుండా వికలాంగులు అవడం కూడా ఈ యొక్క రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి దీని యొక్క గ్రావిటీని అర్థం చేసుకొని గౌరవ డీజీపీ గారు ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం, దాంట్లో ముఖ్యంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్, చాలామంది దగ్గరలో ఉంటుంది, దూరం నుంచి యూటర్న్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఎక్కువగా చేస్తున్నారు. దాంట్లో స్ట్రైట్గా వస్తున్న వ్యక్తి, ఎవరైతే లీగల్గా పర్ఫెక్ట్గా వస్తున్న వ్యక్తికి ఇబ్బంది జరుగుతుంది, ఎదుటి వ్యక్తి వచ్చి కుదరడం జరుగుతుంది. ఆ విధంగా ప్రాణాలు పోవడం, వికలాంగులు రావడం జరుగుతుంది. అంతేకాకుండా హెల్మెట్ లేకుండా పోవడం, ఒక సింగిల్ హెల్మెట్ పెట్టుకొని పోవడం, అదే కాకుండా పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకొని పోవాలి. ఎవరు పోలీసు వాళ్ళ భయానికో, కెమెరా ఉంటుందన్న భయానికో మనం హెల్మెట్ ధరించడం కాకుండా మన శరీరం మనది, మనం సురక్షితంగా పోయి రావాలి. కాబట్టి మనం హెల్మెట్ పెట్టుకోవాలి. తర్వాత రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయకూడదు. అట్లా చేయడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరిగే సంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా ఇందాక ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు ఆగి ఉన్న వెహికల్కి సరైన ప్రికాషన్స్ తీసుకోకపోతే వెనక నుంచి వెహికల్ వచ్చేసి దాన్ని తిప్పుకోవడం, అట్లాంటివి చాలా ప్రమాదాలు జరిగినాయి. ఓఆర్ఆర్ మీద కానీ, హైవేల మీద కానీ చాలా ప్రమాదాలు జరిగాయి. అంతేకాకుండా ఆగి ఉన్న వెహికల్కి సడన్గా రోడ్లో ఆపి డోర్ తీయడం వల్ల ఆయనకు వచ్చిన వెహికల్ గుద్దుకొని కింద పడిపోవడం, ఇట్లాంటి ప్రమాదాలు రోజు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మీకు బాగా తెలిసే విషయాలన్నీ, వీటి విషయంలో ఎప్పటికప్పుడు మీరు కవర్ చేస్తుంటారు, సమాజానికి సరైన సందేశాలు ఇస్తూనే ఉంటారు మీరు. కాబట్టి మీరు పోలీస్ శాఖ ఏదైతే తీసుకుందో, ఈ ప్రోగ్రాం తీసుకుందో, దీన్ని మీ ద్వారా
ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. మా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాము. అంతేకాకుండా ఈ ఆటో డ్రైవర్స్ ఎక్కువగా ర్యాష్గా నడుపుతుంటారు. అంతేకాకుండా డ్రంక్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఆ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఎవ్రీ డే యాంటీ డ్రంక్ డ్రైవింగ్ అవేర్నెస్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ చేస్తున్నాము. అంతేకాకుండా యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ వైల్ డ్రైవింగ్. మనం నడిచేటప్పుడు ఏదో ఫోన్ వస్తుంది, సడన్గా తీసి మాట్లాడుతుంటాం. ఈ ఫోన్లో వచ్చే దాని మీద శ్రద్ధతో ఈ బండి మీద డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. ఆ విధంగా యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటివి కూడా చేయకూడదు. ఇట్లాంటి ప్రతి పాయింట్ తీసుకుని ఆ పాయింట్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. 13 నుంచి 27 వరకు రోడ్డు భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము, సీఎం గారు మరియు డీజీపీ శివధర్ రెడ్డి సార్ గారు ఈ రోడ్డు భద్రత గురించి పోలీసు వారు ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ప్రజల్లోకి విస్తృతంగా ఈ అవేర్నెస్ చేయాలని చెప్పేసి రోడ్డు భద్రత గురించి. ఎందుకంటే చాలామంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని దీని సివియారిటీని గుర్తించి ఈ కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ 10 రోజులు ప్రజలలో అంటే ఆటో వాళ్ళు, ఆటో డ్రైవర్సు, లారీ డ్రైవర్సు, స్టూడెంట్సు, యూత్ ప్లస్ అన్ని రకాలమైన ప్రజలకు రోడ్డు భద్రత గురించి అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి వారు రోడ్డు భద్రత అంటే హెల్మెట్ ధరించాలి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలి, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, సిగ్నల్ జంపింగ్ చేయొద్దు, సెల్ ఫోన్ నడుపుతూ వాహనాన్ని నడపొద్దు, డ్రైవింగ్ లైసెన్స్ లేని నడపొద్దు, ఇన్సూరెన్స్ లేకుండా నడపొద్దు, మైనర్ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా వెహికల్ ఇవ్వద్దు. ప్రతి వారు ఈ ప్రోగ్రాంకు అరైవ్ అండ్ అలైవ్ అని అంటే బయటికి వెళ్ళిన వాళ్ళు సురక్షితంగా తన ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాము. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను.